సెంట్రిక్ మూవీస్ పర్ఫెక్ట్ గా తెరకెక్కితే మాత్రం బాక్స్ ఆఫీస్ ఇట్టే షేక్ అయిపోతుంది. ఒక అరుంధతి, ఒక మహానటి, ఒక ఓ బేబీ రిలీజ్ అయినప్పుడు టాలీవుడ్ అంతా హీరోయిన్స్ గురించే డిస్కషన్ జరిగింది. ఇప్పుడు చాలా కాలం తరువాత సమంత మరోసారి అదే జానర్ లో మూవీతో తిరిగొస్తోంది. శామ్ కంబ్యాక్ ఇస్తే మిగతా హీరోయిన్స్ కు ఇలాంటి సినిమాలు చేసేందుకు కావాల్సినంత బూస్ట్ దొరికినట్లే లెక్క. 3 ఏళ్ల తరువాత కొత్త సినిమాను రిలీజ్ చేస్తున్నప్పటికీ సమంత కొత్త చిత్రం మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్ జోరుగా జరుగుతుండడం, ఫస్ట్ వీకెండ్ కు స్ట్రాంగ్ కలెక్షన్స్ కనిపిస్తుండడం, హిట్ టాక్ వస్తే మాత్రం సమంత కెరీర్ లో మరో హిట్ పడడం ఖాయమనేది ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్న మాట. విమెన్ సెంట్రిక్ మూవీస్ కు సమంత లేటెస్ట్ బ్రాండ్ అంబాసిడర్. కెరీర్ లో ఇలాంటి చిత్రాలు ఎన్నో చేసింది. ఇప్పుడు మాత్రం సేమ్ జానర్ లో మూవీతో కంబ్యాక్ రెడీ అవుతోంది. కంబ్యాక్ ఇస్తే సమంత దారిలో చాలా మంది హీరోయిన్స్ నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు గ్లామర్ అండ్ డాన్స్ తో స్టార్డమ్ అందుకున్న శ్రీలీల కెరీర్ లో తొలిసారి కథానాయిక పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రం చేయాలనుకుంటోంది. విరాట పర్వం దర్శకుడు 1994 మద్యపాన నిషేధం నేపథ్యంలో ఒక మహిళ ప్రధాన చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకుంటున్నాడు. ఇందుకోసం శ్రీలీల డేట్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని రమేష్ ఎలిగేటి డైరెక్ట్ చేస్తుండగా చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా అనే టైటిల్ పరిశీలనలో ఉందట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.